ఆనేది ఖచ్చితంగా ఆనేది మరి పైన బొమ్మ ఆల్మోస్ట్ విగ్రహాలు చెప్పాను కదా. మేము బుక్ చేసిన విగ్రహం అయితే ఇక్కడే ఉంది. సో ఇదే అనమాట నేను బుక్ చేసిన, అంటే మేము బుక్ చేసుకున్న విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పైకి ఎత్తాలి పేట విరిగింది. హాయ్ గైస్, డే 2 ఆల్రెడీ. డే 1 మేము ఆల్రెడీ వినాయక చవితి విగ్రహాన్ని అయితే మాట్లాడాము. సో పండగ ఇంకా రేపే అనమాట. సో మేము వినాయకుడి విగ్రహాన్ని అయితే తెచ్చుకోవాలి. సో దానికి సంబంధించి స్టేజ్ అయితే ఇంకా సెటప్ చేస్తున్నాం, ఇంకా రెడీ అవ్వలేదు. ఆల్రెడీ దానికి సంబంధించిన పని వాళ్ళకి అయితే చెప్పాము. అంటే లైక్ పని వాళ్ళు అంటే మేము ఆల్రెడీ స్టేజ్ మాట్లాడాము అనమాట. సో ఇంకా వాళ్ళే వచ్చి మొత్తం ఫిట్ చేస్తారు. దానికి సంబంధించిన సామాన్ అయితే సెట్ చేసాం. ఇప్పుడైతే విగ్రహం తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో అదైతే చాలా పెద్ద పని అనమాట. మా బ్యాచ్ అంతా వేస్తున్నారు. మా బ్యాచ్ అంతా వెనకమాల వెయిటింగ్ ఇంకా ఉన్నారు. సో అది పరిస్థితి. ప్లేస్ అయితే ఇదే ఆల్మోస్ట్ ఓపెన్ ప్లేస్ అవుతుంది. సో దానిలో అయితే ప్లాన్ చేసాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే విగ్రహం తీసుకోవడానికి వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం చూపిస్తాను విగ్రహం ఏంటి, అసలు ఎలా లిఫ్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో దాన్ని బట్టే నేను మొత్తం చెప్తానమాట. సో అలానే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 0. సో ఇదే అనమాట స్టేజ్. ఆనేది ఖచ్చితంగా ఆనేది మరి పైన బొమ్మ పైకి రాంబాబు ఈ పక్క ఆ పక్కడు మామూలుగా కట్టి పైన పక్క అయితే వాన పడ్డా కూడా ఇబ్బంది లేకుండా. ఇది రాంబ ముందు ఇదిగో ఈ కవర్ లో ఉండే పట్ల ఫస్ట్ వేయండి, పొడిగా ఉండే వేసి దానిపైన ఫస్ట్ వేయండి. అది తడిచిపోయింది కదా బాబా మొత్తం. సో ఇప్పుడైతే విగ్రహం తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. మాకు దగ్గరలో అద్దంకి అని ఒక టౌన్ ఉందన్నమాట. అక్కడైతే బుక్ చేసాం. ఆల్మోస్ట్ విగ్రహం కాస్ట్ 26,000 ఉంది, 26,000. సో ఆల్రెడీ బుక్ చేసాం కాబట్టి ఇంకా పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకా మా బ్యాచ్ అంతా వెనక వస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏందనేది చూపిస్తా. హాయ్, ఇప్పుడైతే వచ్చేసాం అన్నమాట విగ్రహం దగ్గరికి. కష్టపడుతున్నారు చూడండి పాపం జనాలు, మామూలుగా కష్టపడలేదు. అసలు విగ్రహం యాక్చువల్లీ మీకు అంటే సిటీలో క్రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ విలేజెస్ దగ్గర మనుషుల హెల్ప్ తోటి అంతా చేస్తాం అనమాట. ఒకసారి చూడండి సో మేము తెచ్చుకున్న బొమ్మ అయితే లోపల ఉంది. సో అది కూడా నేను చూపిస్తాను ఏంటి అనేది. మన బొమ్మ లోపల ఉంది కదా, రే సాయి మన లోపల బొమ్మ చూద్దారా. డిస్కస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మా వాళ్ళు అయితే రీచ్ అవుతున్నారు. వన్స్ వచ్చిన తర్వాత మేము విగ్రహాన్ని ఇంకా పైకి ఎత్తేసి వెళ్ళిపోవాలి ఊరికి. ఆల్మోస్ట్ విగ్రహాలు చెప్పాను కదా. మేము బుక్ చేసిన విగ్రహం అయితే ఇక్కడే ఉంది. సో ఇదే అనమాట నేను బుక్ చేసిన, అంటే మేము బుక్ చేసుకున్న విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 11 ఫీట్స్ వినాయకుడు, 11 అడుగులు బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా బొమ్మను అయితే ఎక్కిస్తున్నాము. నేను చూపిస్తాను. అసలు మరీ ఘోరంగా ఉంది. అసలు చాలా బరువు ఉండి మైలైపోతున్నాం అనమాట. చూపిస్తా. సో కింద ప్లాస్టిక్ సెట్ చేసి ఇప్పుడు లాగాలి బొమ్మని, ఇంత పెద్ద బొమ్మని. ఇదే అనమాట ప్రసన్నాంజనేయ యూత్. సో ఇదే మా బొమ్మ అనమాట. ఇక్కడ మా వాళ్ళు ఎత్తలేరు అని చెప్పి మేమైతే క్రెయిన్ మాట్లాడుకున్నాము. వాడైతే జస్ట్ నార్మల్ కాస్ట్ లో తీసుకున్నాడు 500 to 600 లో. ఇప్పుడు త్రూ క్రెయిన్ ద్వారా అయితే మేము ట్రాక్టర్ మీదకే తెప్పిస్తాం.
సో ఇదైతే మా ట్రాక్టర్ అన్నమాట ఇప్పుడు మేము తెచ్చుకున్నది. సో ఇప్పుడు అది కూడా నేను వీడియో షూట్ చేసి చూపిస్తా ఎలా ఏంటి అనేది. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే బొమ్మలు కింద పడుతున్నాయి ఎత్తడం వల్ల, పెద్ద బొమ్మలు కాబట్టి. సో అలా కాకుండా ఉండటం కోసం క్రెయిన్ పిలిపించుకున్నాము. మరి ఊళ్ళో పరిస్థితి అనేది మళ్ళీ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే క్రెయిన్ అయితే వస్తుంది. క్రెయిన్ అనమాట ఇప్పుడు మేము మాట్లాడింది. వాళ్ళు బొమ్మ అయితే ఆల్రెడీ రెడీగానే ఉంది. సో ఇప్పుడు మేము క్రెయిన్ తోటి బెల్ట్లు వేసి దాన్ని ట్రాక్టర్లోకి ఎక్కిస్తాం. అది జాగ్రత్త. సో బొమ్మను అయితే కష్టపడి లాగేస్తున్నాం రోడ్డు మీదకి. ఆల్మోస్ట్ ఆ ప్లాస్టిక్ ఉండటం వల్ల బొమ్మకి ఇబ్బంది అవ్వట్లేదు. ఇక్కడ పైకి ఎత్తాలి పేట విరిగింది. క్రెయిన్ ఎత్తిద్దా? అది ఆల్రెడీ పేట నెరిచింది. సో బొమ్మనైతే క్రెయిన్ ద్వారా ఈ క్రెయిన్ ద్వారా అయితే ఎక్కిస్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ బొమ్మ అయితే ఎక్కేస్తుంది. రిస్క్ ఎందుకని చెప్పి చేసాము. ఎందుకంటే మనుషులు ఎత్తడం పెద్ద బొమ్మలు కదా, సో రిస్క్ లేకుండా. సో ఆల్మోస్ట్ బొమ్మనైతే ఎక్కించేసాం. మొత్తం తీస్తున్నారు అనమాట. సో ఇంకెక్కడి నుంచి యాజ్ యూజువల్ ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ బొమ్మ దింపుకోవాల్సి వస్తుంది. అక్కడ పరిస్థితి చూడండి. సో ఆల్మోస్ట్ బొమ్మనైతే ఎక్కించేసాము ట్రాక్టర్లోకి. సో చూడండి, వర్షానికి తడవకుండా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. వర్షం పడుతుంది, తడవకుండా పైన పట్ల కట్టి తాళ్లు కట్టేసాం. సో ఇంకా దాన్ని ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళాలి. సిచ్యువేషన్ ఏంటంటే ఊళ్ళో జనాలతో హెల్ప్ తోటి ఇప్పుడు దాన్ని అంత పెద్ద బొమ్మని దించాలి మేము. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అయితే చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటనేది. ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఇంకా మేము ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి లైక్ 15 కిలోమీటర్స్ అలా వస్తుంది విలేజ్. వన్స్ మేము ఊరికి రీచ్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే బయలుదేరింది. సో ఆల్మోస్ట్ జై బోలో గణేష్ మహారాజ్ కి. సో బొమ్మ అయితే బయలుదేరింది. నెక్స్ట్ నుంచి ఇప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత బొమ్మను ఎలా దింపుతున్నారు ఏంటి అనేది అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మాకు జేసీబీ ఉంది కాబట్టి పని అయిపోయింది త్వరగా. బట్ కానీ ఊళ్ళో మనుషులతో కాబట్టి సో అంత పెద్ద బొమ్మని మేము ఎలా దింపుతాం, ఎలా సెట్ చేసుకుంటానని అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో స్టే ట్యూన్ మై ఛానల్. అట్లానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బొమ్మను అయితే ఊరికి తీసుకొచ్చాము. ఊరి చివరి నుంచి ఇంకా ఊరి సెంటర్ వరకు, అంటే మేము విగ్రహాన్ని ఎక్కడైతే మేము ప్రతిష్ఠిస్తామో ఆ ప్లేస్ వరకు ఊరేగింపులా తీసుకెళ్తాం అనమాట. ఇంకా లోకల్లో ఉండే వాళ్ళని పిలిచి లైక్ డప్పులు అది కొట్టిస్తూ యాజ్ యూజువల్ మా వాళ్ళు లైక్ బాణాసంచా కాలుస్తూ తీసుకెళ్తాం అనమాట. అదొక సంబరం లాగా. సో ఆల్మోస్ట్ మా ఊర్లో ఏంటంటే మొత్తం 2 బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. 2 బొమ్మలు అయితే పెట్టాము లైక్ రిలేటివ్స్ లాగా. సో 2 బొమ్మలు తీసుకొని సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా బొమ్మ పెట్టే ప్లేసే నేను ఉంచిన ప్లేస్ అనమాట. సో బొమ్మ దించడానికి క్రెయిన్ అయితే అవైలబిలిటీ లేదు. సో దానికోసమే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ రాడ్లు వేసి బొమ్మ కింద లైక్ లైన్గా ఇనుప ఐరన్ అండ్ ఇవి జామాయిల్ కర్రలు అంటారు కదా, అవి ఆ కట్టెలేసి సో దాని మీద నుంచి ఇప్పుడు బొమ్మను లాగుతున్నాం అనమాట. సిచ్యువేషన్ అయితే కొంచెం టఫ్గానే ఉంది. బట్ అసలు ఎలా నడుస్తుంది ఏంటి అనేది అసలు చూద్దాము. ప్రజెంట్ ఐడియా అయితే అదే అనమాట. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు అయితే. అసలు నిజంగా అందరికి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అనమాట. చాలా అంటే చాలా కష్టపడ్డారు బొమ్మను దించడానికి. కింద పీఠం కొంచెం డ్యామేజ్ అయింది, బట్ ఇట్స్ ఓకే, ప్రాబ్లం అయితే లేదు.
సో ఎట్టకేలకి ఆ వినాయకుడిని అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టాము. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు భయంకరంగా మా వాళ్ళు మొత్తం బొమ్మను ఆడ కూర్చోబెట్టడానికి. సో ఇదైతే బొమ్మనైతే అక్కడ ఫిక్స్ చేసామన్నమాట. ఇంకా దాని తర్వాత పందిరి మొత్తం సెటప్ చేయాలి. కొంచెం అతి కష్టం మీద అయితే బొమ్మనైతే దించేసాం ఈ రోజుకి. అయితే నెక్స్ట్ డే 3 రేపు కొంచెం లైటింగ్ ఇష్యూ వల్ల కనపడట్లేదు. సో రేపు ఏంటి ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09.